తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని విద్యార్థులు ప్రయాణికులు ఇబ్బందుల దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించాలని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ కోరారు. ఇక ఆర్టీసీ బస్టాండ్లో కార్మికులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన కొన్ని సమస్యలు తలెత్తాయని, కార్మికుల సహకారంతోనే రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందన్నారు. ఆర్థిక లోటు కారణంగా కాస్త ఇబ్బందులున్నాయంటూ ఇచ్చిన హామీలు త్వరలో నెరవేరుతాయని హామీ ఇచ్చారు. వారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేస్తూ ఉన్నారు. వారి ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలనేటువంటి డిమాండ్, మరి వారి న్యాయమైనటువంటి డిమాండ్ని ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గౌరవిస్తూ ఉంది. కొంత వాస్తవానికి రాష్ట్రంలో ఆర్థిక ధ్వంసం కావడం, మరి ఆర్థిక సమతుల్యం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయకపోవడం, కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాట నిలబట్టుకునే విధంగా ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఆర్టీసీ కార్యక్రమాలు మన ప్రజాప్రభుత్వంలో భాగస్వాములు. ఈరోజు తప్పకుండా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మాకు కూడా రాష్ట్రం నుండి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కార్మికులతో మాట్లాడమని చెప్పడం జరిగింది. ప్రజలకు అసౌకర్యం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా రాష్ట్రం నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి. కాబట్టి మరి ఎండలు బాగున్నాయి, ప్రజలకు ఇబ్బంది కాకుండా మానవత్వ దృక్పథంతో కొంత ఆలోచించండి. వాస్తవానికి చాలా ఆర్థిక విధ్వంసం గత ప్రభుత్వంలో జరిగింది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అయినా సరే